ఆ చంపడమే వద్దు మామ, నువ్వేమన్నా సొల్యూషన్ ఉంటే చెప్పరా మామ. అయ్యో నా పరిస్థితి కూడా అట్లనే ఉంది, నేను ఎవరికి చెప్పుకోవాలరా. వీటి ధైర్యం కోసం ఏదో ఒకటి చెప్పేద్దాం. హలో చెప్పు మామ. మామా, ఇలాంటివన్నీ దోషాల వల్ల జరుగుతుంటాయరా. నాకు ఇంట్లో ఆల్రెడీ 2 దోషాలు ఉన్నారు. అదే మామా, నాకు తెలిసిన ఒక స్వామీజీ ఉన్నాడు, ఆయన చాలా పవర్ఫుల్. ఆయన ఏమన్నా నీ ఇంటికి వచ్చిన ఉన్న దోషాలు అన్ని ఎగిరిపోతాయి. ఆయన్ని 1 వారం రోజులు నీ ఇంట్లో పెట్టుకో మామా, నీకున్న దోషాలన్నీ ఎగిరిపోతాయి. అవునా? అర్థమైందా? నువ్వు మంచిగా ఉద్యోగం చేసుకుంటావు, ఎవ్వరితో మాట్లాడవు, మెయిన్ ఆ ముసలిదాంతో అస్సలే మాట్లాడవు. ఉంటా మామా, జాగ్రత్త, ఏం భయపడకు, ఏం ఏడవకు. సరే మామ, థ్యాంక్స్ మామ, నువ్వు ఒక్కడివే నా బాధ అర్థం చేసుకున్నావురా. ఇక చూడు నా ఆట.